గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో ఎలాంటి గొడవలు ఉన్నాయో అటువంటివి ఏమైనా జరిగినాయా ఆ డేస్లో ఆ స్థాయిలో స్టూడెంట్ లెవెల్ ఆఫ్ జరిగినాయి. మరపురా అట్లాంటి గుర్తు తెచ్చుకోవడానికి అంటే ఏం చెప్పాలి అర్థం కాదు. అన్ని ఉన్నాయా? మీరు మెయింటైన్ చేశారా నేహా? ఏంటి లైక్ Gangs? గ్యాంగ్స్ నో ప్లీజ్ నో లేదు గ్యాంగ్స్ అసలు. ఐ మీన్ ఐ డూ హ్యావ్ ఫ్రెండ్స్ స్కూల్ నుంచి ఇప్పటిదాకా ఇన్ఫాక్ట్ మై క్లోజెస్ట్ డిషుమ్ గ్యాంగ్స్ కాకపోయినా వి హావ్ లైక్ ఒక గ్యాంగ్స్ ఉంటాయి కదా గర్ల్స్ లో. yes నాకు మై స్కూల్ గ్యాంగ్ ఇస్ దేర్ ఈవెన్ టిల్ నౌ యా ఇన్ఫాక్ట్ నా ఫిల్మ్ కి వాళ్ళందరూ వస్తున్నారు టు హైదరాబాద్ టు వాచ్ ఐఎమ్ వెరీ క్లోజ్ టు మై స్కూల్ గ్యాంగ్ మై క్లోజెస్ట్ 200 రూపీస్ కంటే ఎక్కువ అవుతుంది వాళ్ళకి. అలా తెలుసు ఈ స్కూల్ గ్యాంగ్ కదా ఫ్రీ వచ్చుగా 200 రూపీస్ సూపర్. అండ్ ఈ మూవీకి వచ్చినప్పుడు గ్యాంగ్స్ అంటే పొలిటికల్ గ్యాంగ్స్. సో ఈ పొలిటికల్ యాంగిల్లో గోదావరి సైడ్ అంటే ఒక రకంగా ఉంటారు కదా, ఎవ్రీవేర్ పొలిటికల్ గ్యాంగ్స్ అని ఏం లేదు. కైండ్ ఆఫ్ అది చూపిస్తున్నారు కూడా కొంతవరకు. పొలిటికల్ టచ్ ఉంది సినిమాకి, బట్ గ్యాంగ్స్ డజంట్ మీన్ ఎనీథింగ్ టు పొలిటికల్ ఆర్ లైక్ పొలిటికల్ గ్యాంగ్ different gangs like you will see like different authentic gangs and the battles between them. ఇప్పుడు ఒక like anyway it's in the 90s right ఆ time లో in these villages anyway there will be ఇప్పుడు class లో gangs ఉన్నట్టు in these villages also very gangs ఉంటాయి కదా. that's how this is right Godavari side the yeah ఓకే. ఇన్ జనరల్ గోదావరి అంటే రక్తపాతం కంటే ఎక్కువగా గోదావరిని చూస్తాం, ప్యూరిటీ, చెట్లు, గ్రీనరీ, ఇవన్నీ ఉంటాయి. సో దీనికి ఏంటి తేడా గోదావరి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి? మా సినిమాలో కూడా ఉంటాయి అవన్నీ ఉన్నాయి. అన్నీ ఉండగా కొంచెం మంచి లౌడ్ క్యారెక్టర్స్ ఉంటాయి. మనం ఇంతకుముందు వాళ్ళ దిక్కు కెమెరా పెట్టలే, ఈ సినిమాలో వాళ్ళ దిక్కు కెమెరా పెట్టి ఇంతకుముందు ఏంటంటే మంచి ఫ్యామిలీ ఉన్న ఇంటికి పోయి గుమ్మంలోకి పోయి తమ తోరణాలు కట్టుకుంటూ తిన్నావా అక్క అనుకొని నీటి ప్రేమలు ఆప్యాయతలు అట్లుంటుండే కదా. సో మేము కెమెరా కొంచెం పక్క గల్లీలోకి తీసుకుపోయినాం. అదే ఇంటికి పక్క గల్లీలోకి ఆడనే గ్యాంగ్స్. ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తా. బాగుంది, నరేషన్ బాగుంది. మీకు